జీఎస్టీ 2.0 జీఎస్టీ ఎన్నికల డ్రామా అంట. ఆర్థిక సంక్షోభం నుంచి తప్పుకోవడానికే స్లాబుల తగ్గింపంట. జీఎస్టీపై బీజేపీ నాయకుల మాటల హాస్యాస్పదం అంట. రేట్లు తగ్గించాలని మొదటి నుంచి రాహుల్ డిమాండ్ అంట. జీఎస్టీ మార్పులతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టమంట. నష్టపోతున్న దాంట్లో రాష్ట్రానికి ఎంత ఇస్తారో చెప్పాలంట. గాంధీ భవన్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్. సో మొత్తానికైతే బీజేపీ నాయకుల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయంట. అదేవిధంగా రేట్లు తగ్గించాలని మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారట. సో జీఎస్టీ మార్పులతో తెలంగాణకి ఎంత నష్టం అంటే 7,000 కోట్లము నష్టం రాబోతున్నట. మరి ఆ నష్టాన్ని కేంద్రము ఏ విధంగా సమకూరుస్తుందో కూడా చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక వాళ్ళే పన్నులు వేసి వాళ్ళే తగ్గించి ఇప్పుడు వాళ్ళే సంబరాలు చేసుకుంటున్నారట. జీఎస్టీ సంస్కరణలపై బీజేపీ నాయకులు గొప్పలు మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. దేశ ప్రజలను దోచుకునేందుకే నాడు జీఎస్టీని ఆయుధంగా వాడారని, వాళ్ళే పన్నులు వేసి వాళ్ళే తగ్గించి ఇప్పుడు వాళ్ళే సంబరాలు చేసుకుంటున్నారని, దీన్ని మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదని మంత్రి దుయ్యబట్టారు. మంగళవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 8 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో పేద ప్రజల రక్తం దాగి ఇప్పుడు పేదలకు లబ్ధి చేసినట్లు బీజేపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. జీఎస్టీ తగ్గింపు అంతా ఎన్నికల డ్రామా అని, ఇంకా జీఎస్టీ ఫలాలు పేదోడికి అందలేదన్నారు. ఇంకా రేట్లు తగ్గించాలని మొదటి నుంచి రాహుల్ డిమాండ్ అట. సో మా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి నుంచి చెబుతున్నారట, ఇది జీఎస్టీ కాదు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని, ఇది సహేతుకంగా లేదు, స్లాబులు కాదు, రేట్లు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారట. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రము పెడచెవిన పెట్టిందన్నారు. మీరు తెచ్చిన జీఎస్టీలో 18-24% ప్రజలు అధికంగా వినియోగించే వస్తువులు చేర్చారన్నారు. జీఎస్టీ స్లాబుల పేరుతో ప్రతి వస్తువు మీద అదనపు పన్నులు వేసి పేదలు మోయలేని భారాన్ని మోపారన్నారు. సో ఇదైతే ఉన్నదో 18 అంటే 4 తీసేసి ఒక 2 స్లాబులు మాత్రమే పెట్టారు కదా, 18 లేదంటే 24. సో ఈ 24% ఏదైతే ఉన్నదో దీంట్లో ఎక్కువ వస్తువులు కొంటారు కదా, ఆ వస్తువులకు సంబంధించి మాత్రమే ఈ 18 లేదంటే 24% అమలు చేయడం జరుగుతుంది. సో ఎక్కువ ఆ వస్తువులు కొంటారు కాబట్టి దాని మీద అమలు అవుతుంది 24% కానీ 18% కానీ. సో అప్పుడు జీఎస్టీ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది అన్నమాట. సో జీఎస్టీ స్లాబుల పేరుతో ప్రతి వస్తువు మీద అదనపు పన్నులు వేసి పేదలు మోయలేని భారాన్ని మోపారన్నారు. జీఎస్టీ వచ్చి 8 సంవత్సరాలు అయిందట. 8 సంవత్సరాల తర్వాత ప్రజలకు ఇన్ని వేల కోట్లు ఆదా అవుతున్నాయని చెబుతున్నారంటే 8 సంవత్సరాలు మీరు ప్రజల రక్తం పీల్చుకు తిన్నట్టే కదా అని నిలదీశారు. ఇన్నాళ్ళు జీఎస్టీ రూపంలో ప్రజలను పిండేసి ఇప్పుడు వెన్నపోసినట్టుగా కేంద్రం వైఖరి ఉందన్నారు. జీఎస్టీతో నిత్యావసర వస్తువుల ధరలు డబుల్ అయ్యాయని విమర్శించారు. ఇప్పుడు గత మనం 2-3 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ జీఎస్టీ పెరుగుతూనే వస్తుంది కదా ఎవ్రీ ఇయర్. గత 8 సంవత్సరాలుగా పెట్రోల్ ధరలు కావచ్చు, ఆయిల్ ధరలు కావచ్చు, ఇంకా నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, ఇట్లాంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ప్రతి ఒక్కటి పెరిగినే ఉన్నాయి. ఇప్పుడు పెరిగినాయి, తగ్గాలంటే తగ్గవు. ఏమాత్రం కొంచెం తగ్గినా కూడా అవి అంతంత మాత్రమే ఉంటాయి. సో రేట్లు మాత్రము జనాలు కొంటూనే ఉంటారు, జనాభా పెరుగుతూనే ఉంటుంది, వాళ్ళకు నిత్యావసర సరుకులు కొంటూనే ఉంటారు. కాబట్టి రేట్లు మాత్రము కొంచెం తగ్గినా కూడా మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రేట్లు ఎప్పుడు తగ్గించేది తెలియదు, ఎప్పుడు పెంచేది కూడా తెలియదు. సో అట్లా కేంద్రము తగ్గించినప్పుడు జనాభాకి మేలు చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. 10 రూపాయలు ఉన్న ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు అయిందట. 60 రూపాయలు ఉన్న కందిపప్పు 160 రూపాయలు అయింది. 70 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ 160 రూపాయలు అయింది. మీరు చేసిన జీఎస్టీ రొట్టెలు తినే పేదవాడి మీద ఎక్కువ జీఎస్టీ, లగ్జరీ వస్తువుల మీద మాత్రం తక్కువ జీఎస్టీ ఉండేదట. 5 స్టార్ హోటళ్ళలో ఫుడ్కి తక్కువ జీఎస్టీ వేస్తే చిన్న హోటళ్ళలో కప్పు టీకి మాత్రం ఎక్కువ జీఎస్టీ వేసి పేదోడిని దోచుకున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీలో చేర్చాలని చాలా రాష్ట్రాలు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చేయలేదని విమర్శించారు. కేంద్రం చివరకు శవపేటికలకు కూడా జీఎస్టీ వేశారని, శవాలను దహనం చేసే సమయంలో చెల్లించే సొమ్ముపై జీఎస్టీ వసూలు చేశారని ధ్వజమెత్తారట. జీఎస్టీ సంస్కరణలకు అమల్లోకి వచ్చినా ఇంకా పాత ధరలకే విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, జీఎస్టీ మార్పుల ఫలాలు పేదడికి ఏ మేరకు అందుతున్నాయో వేచి చూడాలని అన్నారు. సో మనం చూసినాము, ఆయిల్ ప్యాకెట్ 70 రూపాయలు 160 రూపాయలు, ఇక 10 రూపాయలు ఉన్న ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు అయింది, 60 రూపాయలు ఉన్న కందిపప్పు 160 రూపాయలు, ఆయిల్ ప్యాకెట్ 120 రూపాయలు, ఇట్లా ప్రతి ఒక్కటి ఏదైతే ఉన్నదో అవన్నీ పెంచడం జరిగింది. అట్లే స్టార్ హోటల్లో ఉంటాయి కదా, స్టార్ హోటల్లో మాత్రము జీఎస్టీ వేస్తారు. అదే చిన్న చిన్న హోటల్లో మాత్రము కప్పు టీకి కూడా ఎక్కువ జీఎస్టీ కూడా వేసే సందర్భాలు కూడా మనం చూసినాం. సో అట్లాంటి సందర్భాలు జీఎస్టీ విపరీతంగా మనము పే కూడా చేయడం జరిగింది. సో పెట్రోల్, డీజిల్ కూడా జీఎస్టీలో చేర్చాలని కూడా చాలా రాష్ట్రాలు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు జీఎస్టీలో చేర్చలేదు. సో అట్లాంటి డిమాండ్ కూడా రావడం జరిగింది. దాన్ని కూడా ఇప్పటివరకు విమర్శిస్తూ వస్తూనే ఉన్నారు.
ఇక శవపేటికలు కూడా జిఎస్టీ వేశారంట. శవపేటికలు జిఎస్టీ వేసి అదేవిధంగా శవాల దహనం చేసే సమయంలో కూడా ఈ సొమ్ము ఉంటాయి కదా, ట్యాక్స్ ఉంటుంది కదా, అట్లాంటి డబ్బులు చెల్లిస్తారు కదా, దాని మీద కూడా ట్యాక్స్ వేశారంట. సో అట్లా ప్రతి దాని మీద ట్యాక్సులు వేసుకుంటూనే వేయరట. ఇక జిఎస్టీ 2.0తో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం అంట. జిఎస్టీ తగ్గించి కేంద్ర ప్రభుత్వము మీ చావు మీరు చావండి అన్న విధంగా వ్యవహరిస్తున్నదని తెలిపారట. సంక్షేమం మొత్తం రాష్ట్రాల మీద రుద్దుతున్నారు, కేంద్ర ప్రభుత్వం మాత్రము సెస్ల పేరుతో దండుకుంటున్నారని ఆరోపించారు. జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు 10 సంవత్సరాల పాటు రాష్ట్రాల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది అని చెప్పారు, కానీ పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదని అన్నారు. జిఎస్టీ మార్పులతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం వస్తుందని, దీన్ని పూడ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని అన్నారు. తెలంగాణ ఎంపీలు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణకు వస్తున్న నష్టాన్ని ఎలా పూడ్చుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అండగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఒక చేతితో ఇచ్చి మరొక చేతితో తీసుకున్నట్లు ఉందని, జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వానికి పెత్తనం ఉందని, దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్న 7,000 కోట్లపై మాకు ఎంత ఇస్తారో ప్రామిస్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సో మొత్తానికైతే జిఎస్టీ పెంచితే ఇక్కడ రాష్ట్రాలకు వచ్చే ఆదాయము తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లాంటి నష్టాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం మీద, ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీల మీద కూడా బాధ్యత ఉంటుంది. దాన్ని ఎట్లా నష్టం చేకూరుస్తారో, ఎట్లా నష్టం సమకూరుస్తారో కూడా చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి అడిగినప్పుడు రాష్ట్రాలు కూడా నష్టపోకుండా, ఏ అయితే రాష్ట్రాలు నష్టపోతాయో జిఎస్టీ పెంచినప్పుడు రాష్ట్రాలకు వచ్చిన ఆదాయం కూడా తగ్గిపోతుంది. కాబట్టి అట్లాంటి ఆదాయము రాష్ట్ర డెవలప్మెంట్ కోసము 5 ఏళ్ళకోసారో 10 ఏళ్ళకోసారో చెల్లించడం కూడా జరుగుతుంది. అట్లాంటిది 10 సంవత్సరాల పాటు రాష్ట్రాల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తూ వస్తూ ఉన్నదట.